జనరల్‌గా ఈ బ్రెయిన్ షార్ప్‌గా అవ్వడానికి అంటే కొత్త కొత్త ఆలోచనలు రావడానికి ఏమి చేస్తారు? మెడిటేషన్‌తో పాటు ఇంకేముంటుంది? ఏమి చేయకుండా ఉంటే సాల్పు. ఇలా తెలియ మేము అదర్ నేంటంటే యాక్టివిటీస్. మాకు ఫైట్‌కు వెళ్ళబోయే ముందాక కూడా ఇది చెబుతారు ఏం రాలేదే ఏది రాలేదే ఆ ఘర్షణ లోపల ఒక ఉంటుంది చూడు. స్పాట్లోకి వెళ్ళిన కానీ అదే త్రో చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఇంకా రన్ త్రో అవుతుందంటే మరి వాళ్ళకి ఫేవర్గా ఉంటేనే పిలుస్తారు, లేకపోతే ఎందుకు పిలుస్తారు? సక్సెసే మొత్తం మీ లైఫ్‌లో. ఏది? లేదు మొత్తం సక్సెసే. లేదు ఫెయిల్డ్ ఎక్కువ. ఎక్కువ మీరు సక్సెస్ చూశారు, అవమానాలు ఫెయిల్డ్ అపజయాలు అని ఎక్కువ. ఎక్కువ సక్సెస్ అని లెస్. అవమానాలు కూడా ఉన్నాయా? తెలిసింది అది మాకు తెలిసింది చాలా ఉంది. అంటే జనరల్‌గా ఇప్పుడు ఎవరైనా మనల్ని అవమానించారు, మనం ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాము అంటే మనం దిగులు పడిపోతాము. అసలు దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఇప్పుడు మమ్మల్ని ఫస్ట్ కెమెరాగా వెళ్ళాము, స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలని 1 month దిగులు పడతాను ఎవరు, ఆనందపడతాను నువ్వెవరు. ఫస్ట్ సినిమాలో అన్నప్పుడు రైట్ లెఫ్ట్ తెలిసేది కాదు. అంటే లుక్ హీరోని రైట్ చూడండి సార్ అంటాం, అనాలి లెఫ్ట్ చూడండి అంటారు. రైట్ చూడండి అంటే రైట్ అర్థం లెఫ్ట్ అర్థం కాలేదు. నేను ఎక్కడికి చూస్తే కుడి చేతికి రైట్ ఇక్కడ చూడండి అనేవాడు. అంటే అక్కడ నుంచి చూస్తే నాకు ఈ రైట్ లెఫ్ట్ అర్థం అయ్యేది కాదు. అప్పుడు అంటుండేవాడు వీడికి ఫైట్ రైట్ లెఫ్ట్ తెలియని ఫైట్ మార్క్స్ చాలా ఇచ్చారని అంటుండేవాడు. అప్పుడు అన్నప్పుడు ఎన్నట్టుగా ఆడట్టు తిరుగుతుంటాడు. వాళ్ళు నిజమే అన్నాడుగా. మన మీద అబద్ధం చెప్పడానికి ప్రపంచానికి ఏమైనా ప్రాబ్లమా? మన ఏంటంటే తల్లి ప్రపంచం మనకి గురువులు భగవంతుడు కూడా తప్పుని భగవంతుడే చెప్పగలడు, మనుషులే చెప్పగలరు. ఏ ఒక జంతువో మేకో గేదె చెప్పదు తప్పు చేసేవాడు. కాబట్టి వాళ్ళే గురువులు మనకి. తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు బాధ ఎందుకు? అర్థమైపోయింది. ఒక తల్లిదండ్రులు పిల్లలకి తప్పు అంటే ఓర్చుకోలేరు, పక్కోళ్ళు తప్పు అంటే మనిషి ఓర్చుకోలేరు. సరే ఓని దాంట్లో నిజం ఉంది తప్పు అన్నారు అంటే పాజిటివ్ గా తీసుకొని కాదు, నిజం లేదని నువ్వు అనుకోవడం అహంకారం. అహంకారం కాదు తల్లి. అవతారు నేను తప్పు అన్నాడు అంటే అతను నిజమంటేనే నన్ను అన్నది. నిజం లేదనుకోవడం నీ పెద్ద అహంకారం. అదే పెద్ద. ఓహో అతని దృష్టిలో అలా నేను కనిపించానా? సరిచేసుకుంటానా అను ఏమైంది? ఓహో అంటే తప్పుడు అన్నాను, నువ్వు చేయలా, తప్పు చేసావు అంటున్నాడు. ఓహో తప్పు అయితే సరిచేసుకుంటాను, సరి చేసుకుంటా. దాన్ని అవమానంగా అట్లా ఫీల్ అవ్వరు. ఎందుకంటే అవమానం పిలవాలంటే అసలు నువ్వు ఎంత పిలవాలి? రాముడి కంటే నువ్వెంత? దేశాన్ని వదిలిపెట్టి రేపు ఆ రాజ్యం వస్తుందంటే ఒక క్షణంలో వెళ్ళిపోమంటే వెళ్ళిపో సర్దంగా. అడిగి వెళ్దామా సార్? రామకృష్ణ పరమాత్మ గుళ్ళో పూజ చేస్తున్నాడంట. ఎవరో వచ్చి ఆవిడ ఇన్ఛార్జ్ గుడి ఇన్ఛార్జ్ మించిలో వచ్చేసి రామకృష్ణ నువ్వు తప్పు చేసి వెళ్ళిపోందంట. సరే అమ్మని సాపట్టుని తీసుకెళ్తున్నాడంట. కొందరు వెళ్ళిన తర్వాత రామకృష్ణ నువ్వు కదయ్యా ఏరే వాచ్మెన్ అన్నారంట. సరే అమ్మని వచ్చాడంట. అబ్బా అదే అది జీవితం. పాజిటివ్ తీసుకోవాలంటే పాజిటివ్ లోనే భగవంతుడు. పాజిటివ్ గా ఉండేవాళ్ళే భగవంతుళ్ళు, పాండవులు. అయ్యా 5 ఊళ్ళు నో అన్నారు వాళ్ళు. ఇప్పుడు మన పాండవులు దేవుళ్ళు అంటున్నావా, దుర్యోధనుడు అంటున్నావా, ఎవరి పేరు చెబుతున్నావు? అర్జునుడు, రావణుడు అంటున్నావా, రావణాసురుడు అంటున్నావా? అదే అందుకనే పేషెన్సీ ప్రాబ్లం. భగవంతుడికి మనిషి తప్పు చేయలేదు అన్నాక నీకు తెలియపోతే నువ్వు ఎందుకు బాధపడాలి? నేను పుట్టించిన భగవంతుడు ఆయన తెలీదా? శిక్షిస్తాడు. నువ్వు ఇచ్చే నేను తప్పు చేయలేదు, తప్పు చేసాం అంటున్నారు. అప్పుడు ఆయన తెలీదా? మీరు ఎక్కువ గాడ్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారా? ఎంత బిలీవ్ చేస్తారు? ఎంత బిలీవ్ చేయడానికి ఆయనకి ఏమన్నా రూపాలు వెయిట్ తూకం వేస్తే అంటే ఆకాశం అంటే పెద్దది కదా అంత అనుకో, భూమి అంటే పెద్దగా అంత అనుకో. ఏ దేవుని పూజిస్తారు రామలక్ష్మణ్ గారు? ఏ దేవుని పూజిస్తారు మీరు? ఎదురు ఉన్న దేవుని పూజిస్తాం. మిమ్మల్ని మీలో ఉన్న చైతన్యాన్ని, నాలో ఉన్న చైతన్యం, ఆయనలో ఉన్న చైతన్యం. ఎంతమంది ఉన్నారు? 100 మంది మధ్య దేవుళ్ళు ఉన్నారు. ఏంటంటే తల్లి మేము చైతన్యం ఒకటే. అమెరికాలో ఉండ చైతన్యం వేరా, పాకిస్తాన్ లో చైతన్యం ఉండేది వేరా, అక్కడ గాలి వేరా, అక్కడ గాలి వేరా, నీరు వేరా, అక్కడ భూమి వేరా. నా దగ్గర ఏం క్వశ్చన్ లేవు అడగడానికి. ఇంకా అసలు నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటి మనం ఏమంటాము? వేప చెట్టు, మామిడి చెట్టు, ఒకటే, జామ చెట్టు, అరటి చెట్టు, యాపిల్ చెట్టు, చెట్టు ఒకటే. చెట్లు రూపాలు వేరు, చెట్లు పొళ్ళు వేరు, చెట్లు రుసులు వేరు. చెట్టు ఆత్మ ఒక్కటే. మన అందరం రూపాలు మారి నేను విలన్ని, నేను మంచివాడు అనుకుంటున్నావు. ఈ చెట్లు నుంచి వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి మా దృష్టిలో దేవుడు అనేది అనంతమైన ఒక శక్తి, నో రూపాలు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చిందా? అసలు ఎందుకు రావాలి కోపం?
దేనికోసం రావాలి కోపం? దేనికోసం రావాలి అంటే నేను మంచోడు ఉంటే కోపం వస్తుంది. అంటే నేను మంచోడిని, నేను చేసేది కోపం అది ఎక్కడ వస్తుంది తల్లి, నేను చేసేది కరెక్ట్ అన్నట్టు కోపం కోపం వచ్చింది. నేను చేసేది కరెక్ట్ కాదేమో అని ఎదురు చెప్పినప్పుడు సరి చేసుకుంటే కోపం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. నేను చాలా నేర్చుకున్నాను అయితే. అంటే కోపం రావటానికి కారణం కూడా ఏంటంటే నేను అనే భావం కొంచెం ఎక్కువ ఉంటే కోపం వచ్చింది. అన్నిటి కారణం, అన్నిటి దుఃఖాల అది ఆత్మాభిమానం అనుకుంటాంగా. అదే ఆత్మాభిమానం అనుకుంటాంగా. అనుకున్నా కానీ అది అహంకారం అనుకోవటం. అది అహంకారం ఉంది. అహంకారాలు 2 రకాల అహంకారాలు ఉన్నాయమ్మా. ఆత్మ అహంకారం, ఆత్మ చైతన్యం, అహంకారం 2 ఒకరే. మాలకి హింస 2 ఒకే రకంగా ఉంటుంది. తెలియక ఏరేదాని అనుకో ఇంకా ఏరేదాన్ని అనుకుంటాం. అందుకని ఆత్మకి కోపం ఎందుకు వచ్చింది నేను ఎందుకు అడుగుతున్నాను. మనిషి నువ్వు బాగా గాఢ నిద్రలో గాఢంత స్లిప్లింగ్ ఉన్నప్పుడు నీకు అదే కోపం వస్తుందా, భయం వస్తుందా, బాధ వస్తుందా, అదే ఆత్మస్థితి. అదే అక్కడ ఎవరైనా నేను తిట్టినారు అనుకోండి, ఆ నిద్రలో నువ్వు వేస్ట్ అని తిట్టాను ఆ టైంలో 100 కోట్లు లాస్ అయిపోయింది అనుకో బాధపడతావా, 100 కోట్లు వచ్చింది అనుకో ఆనందపడతావా? అది భగవంతుడి స్థితి. అసలు డబ్బు గురించి మీరు ఏమనుకుంటారు? ఎలా ఉంటే డబ్బులు ఏంటి అని అడుగుతున్నా. రియల్ జోక్. చాలా డబ్బులు కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు తెలియదు, అసలు ఎట్లా తెలియదు, సంతకం పెట్టడం తెలీదు. మా బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టాలి రోజు అంటే మా ఆవిడ బ్యాంక్ మీద రోజు కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమైనా రోజు రకంగా అడ్డంగా పెడతాం, చెక్కు మూలగా పెడతాం అంటే స్పెల్లింగ్ మిస్ అవుతున్నాయి అంటే మా ఆవిడ ఊర్లో ఉండగా ఫోన్ చేసి ఏమంటే ఎప్పుడు వస్తారండి అనేది. ఏంటి మా అంత ప్రేమ అనుకునేవాడు. లేదా చెక్కు మీద సంతకాలు పెట్టలేదు. అందుకని చెక్కు మీద సంతకాలు మా ఆవిడ అన్నింటిలో కల్లా డేంజర్ ఈజ్ డబ్బు, అన్నింటిలో కల్లా పేరు ఈజ్ డేంజర్. చాలా సంపాదించుకున్న తర్వాత ఇలా ఎవరైనా చెప్తారు. ఏది డబ్బు సంపాదించుకున్న తర్వాత మాకు ఇప్పుడు తెలిసింది. ముందెత్తి సంపాదించుకుంటే వచ్చిన తర్వాత దాంట్లో తీసుకుందాం. అందుకని దూరంగా ఉన్నాం. అందుకని సంపాదించేవాడు జాగ్రత్తగా ఉండండి. డేంజర్ ఉంది. మీకు మీరేం బాధపడద్దు, లేకపోతే సంతోషపడండి. మేము ఉండి బాధపడుతున్నాం. ఎందుకు ఎక్కడ అనిపించింది బాధపడుతున్నామని? తల్లి నువ్వు ఉండవు, నీ మెడలో ఒక 5 కిలోలు బంగారం వేసావు, నాలో ఏం లేకుండా వెళ్తున్నాను, మన ఇద్దరు నడిచేస్తున్నాం. ఎవరికి భయం ఇంతకుముందు మా అన్నయ్య గారు ఏం చేశాడు, ఫైట్ మాస్టర్ అని ఇద్దరు మెడలో పెద్ద చైన్లు వేసాడు. ఏదో 2 లక్షలు పెట్టి వందాగా ఉండాలి ఫైట్ మాస్టర్ అండి. మాకు ఇంట్రెస్ట్ లేదు. కేవీఆర్ పార్క్ మేము నైట్ లో నడుస్తున్నప్పుడు ఈ బటన్ పెట్టుకుంటున్నా. దొంగ ఎవడు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి కుక్క మెడలో చైన్ లాగా దీన్ని వేసుకొని బటన్ పెట్టుకొని ఇప్పుడుతాడు బయట తీసేసి మా ఆవిడకి ఇచ్చేసాం. కాబట్టి ఎంత ఉంటే అంత భయం, ఎంత లేకుండా అంత ధైర్యం. అసలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది ఈ ప్రపంచంలో అసలు ఏది లేదు, ఒక మంచితనము, పాజిటివ్ యాటిట్యూడ్ తప్ప. అంతేనా? ఇంకా మీరు దేనికి అట్రాక్ట్ అవ్వరు? దేనికి అవ్వం, భగవంతుడు అట్రాక్ట్ అవుతాం. అంటే మంచితనం కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. మేము ఇంతకుముందు మేము పెద్ద మంచోళ్ళమని చాలా చాలా అహంకారం పెరిగింది. అన్ని అహంకారాల కాదు నేను మంచోడు అహంకారం పెద్ద డేంజర్. దాని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అది కూడా అహంకారం. అది కూడా అహంకారం. మేము ఇంతకుముందు నేను మందు తాగను, నేను సిగరెట్ తాగను, చాలా చెడ్డోడు అనుకునేవాళ్ళు. నువ్వెవడు చెడ్డోడు అనుకోవడానికి? కాబట్టి ప్రపంచంలో చెడ్డవాడు అనుకోవడం కూడా అహంకారమే. అసలు నువ్వెవరు మంచోడు చెడ్డోడు ఏది అనుకోకూడదు ఫస్ట్. ఇప్పుడు అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, చాలా బాగుంది. అక్కడికి చాలా మంది వచ్చి ఇంటర్వ్యూస్ చేశారు. నేను కూడా చాలా ట్రై చేశాను అప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, కుదరలేదు. అందుకే ఇక్కడ రావడం జరిగింది. అంటే నేచర్ కి అంత దగ్గరగా ఉన్నారు అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు అర్థమైంది, ఓహో పంచభూతాలు మాకు మనుషులు ఉంటే ఎలా ఉంటాయంటే, మనుషులతో మధ్యలో బండి పోతుంటే ఎలా ఉంటాయంటే మన చుట్టూరు ఒక 100 సింహాలు మన చుట్టూరు తిరుగుతుంటే మన మధ్యలో కూర్చుంటే మాకు కూడా రోజు టఫ్ జాబే. సో మెనీ డైమెన్షన్, సో మెనీ మెంటాలిటీ, సో మెనీ ప్రాబ్లంతో ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళు తప్పు కాదు. అదే అదే పొలం పాక మేము ఒక చెప్పులు లేకుండా చిన్న డైరీ వేసుకొని ఆ పొలాలు గట్ల మీద నడుస్తుంటే చెట్లు బంగారు చెట్లు అలా పలకరించట్లేదయ్యా. చెట్లు నువ్వు ఎడారి నడుస్తున్నప్పుడు ఆ చెట్లు చూడు, చూస్తే అలా ఎలా ఎలా తాలుగుతాయి. ఇతడు మాట్లాడితే చంద్రుడు చూడు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ గా ఈ జర్నీ చాలా బాగుంది, ఇంకా ఇంత సాధించాము. ఇంకా ఏదైనా సాధించాలని ఒక గోల్ ఉందా మీకు? ఏ గోల్ లేకుండా ఉంటామో ఏమి లేదు. ఏ గోల్ లేకుండా ఉంటామే గోల్.
షూటింగ్ వాళ్ళు షూటింగ్ ఉందయా అన్నారా, ఓకే. కానీ మీ అవసరం లేదంటే లేటెడ్ కొత్త టెక్నాలజీ వచ్చారన్నారు అనుకోండి, థ్యాంక్స్. మా ఫ్యామిలీ కానీ మీ అవసరం అయిపోయిందంటే థ్యాంక్స్ థ్యాంక్స్. త్యాగం మీ అవసరం